ముందే చెప్పేస్తున్నా, అసలు తిట్టుకోకండి, ఒకసారి చెవులు మూసుకోండి. లాస్ట్ వీడియోలో చెప్పా కదా, ఐపీఎల్ మ్యాచ్ చూడడం కోసం చెన్నై వచ్చేసాం. ఈ షాప్ పేర్లు చూసారా? స్టేడియం చుట్టుపక్కలంతా కూడా ఇలాంటి షాప్స్ చాలా ఉన్నాయి. మేము కూడా 2 జెర్సీలు కొనుక్కుని రెడీ అయిపోయి స్టేడియం కి వెళ్ళిపోతున్నాం. స్టేడియం కి చాలా దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం, వాకబుల్ డిస్టెన్స్. 4:30కి గేట్స్ ఓపెన్ చేస్తున్నామని అఫీషియల్ పేజ్ లో అనౌన్స్ చేశారు. మేము ఈవినింగ్ 5 కి స్టేడియం లోపలికి వెళ్తున్నాం. మేము జే లోయర్ స్టాండ్ బుక్ చేసుకున్నాం. గేట్ నెంబర్ 14 నుంచి మాకు ఎంట్రన్స్ ఇచ్చారు. స్టేడియం బయట ఫ్యాన్స్ కోలాహలం అయితే మామూలుగా లేదండి. మనం బుక్ చేసుకున్న టికెట్ క్యూఆర్ కోడ్ చూపిస్తే స్కాన్ చేసుకుని మనల్ని అయితే లోపలికి ఎంటర్ చేస్తారు. సిఎస్కే మ్యాచ్ దట్టు హోమ్ టౌన్ లో జరిగే ఆఖరి మ్యాచ్ కాబట్టి హడావుడైతే ఇంకొంచెం ఎక్కువగానే ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక విజిల్, అలాగే 6 and 4 బౌండరీ కార్డ్స్ కూడా ఇస్తున్నారు. చెకింగ్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుంది. వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్లకూడదు, ఫోన్ తప్ప ఎటువంటి గ్యాడ్జెట్స్ కూడా అలౌ చేయట్లా. అండ్ అలానే మనం టీమ్ ని చీజ్ చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా టీమ్ ఫ్లాగ్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇవన్నీ నేను ఎందుకు ఇంత ఎక్సైటెడ్ గా చెప్తున్నానంటే, ఇంతకు ముందు నేను ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ డైరెక్ట్ స్టేడియం లో చూడలేదండి. ఫస్ట్ టైం వెళ్ళా చూసా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేస్తున్నా. అబ్బా, స్టేడియం లోపలికి వెళ్ళగానే ఆ వైబే వేరే లెవెల్లో ఉంది. 7:30కు మ్యాచ్ అయితే 5ంటికి స్టేడియం లోకి వెళ్ళి ఏం చేస్తారు అనేనా మీ డౌట్? చెప్తా నెక్స్ట్ వీడియోస్ లో మీతో అది కూడా షేర్ చేస్తా. నెక్స్ట్ వీడియోస్ లో స్టేడియం లో కోలాహలం ఇంకా చూపిస్తా. లోపు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి.